రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ పదవికి ప్రక్రియ జరుగుతోంది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కేసీఆర్ విపక్షాలతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వరకు సభ్యుల ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పండుగ తర్వాతే ప్రమాణాలుంటాయన్న సీఎం ప్రకటనకు అనుగుణంగానే సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరగబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల తరువాత ఇవాళ శాసనసభ కొలువు తీరుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం 11 గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం నివాళులర్పిస్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటల తరువాత అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11:30కు ప్రోటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ అధ్యక్షతన మొదలయ్యే సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తరువాత జూబ్లీ హాల్ ప్రాంగణంలో శాసనసభ సభ్యులకు లంచ్ ఏర్పాటు చేస్తారు. ఇక కొత్త స్పీకర్ ఎన్నిక స్కెడ్యూల్ ప్రకటన, నామినేషన్లు కూడా ఇవాళే ఉంటాయి. రేపు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కొత్త స్పీకర్ ను సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకులు స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. ఆ తరువాత కొత్త స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు మొదలవుతాయి. అయితే స్పీకర్ ఎన్నికకు విపక్షాలు కలిసి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ, ఎంఐఎం పార్టీలు సానుకూలంగా స్పందించాయి. కాంగ్రెస్ మాత్రం తమ నిర్ణయం తరువాత చెబుతామని తెలిపింది. ఇక ఎల్లుండి శాసనసభనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కీలక కార్యక్రమం జరగబోతోంది. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తయిన వెంటనే సభ రేపటికి వాయిదా పడనుంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 119 మంది సభ్యులతో ప్రమాణం చేయిస్తారు ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్. సభానాయకుడిగా కేసీఆర్ మొదట ప్రమాణం చేస్తారు. ఆ తరువాత మహిళా శాసనసభ్యులు ప్రమాణం, ఆ తరువాత కేంద్ర ఎన్నికల ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సభ్యుల ప్రమాణం కొనసాగుతుంది. నూట 19 మంది శాసనసభ్యులు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో అందరికంటే అత్యధిక సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నారు. ఆ తరువాత 6 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలలో ముంతాజ్ ఖాన్, ప్రజ్ఞానాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ప్రస్తుతం కొలువుదీరబోతున్న సభలో 76 మంది పాతవారు ఉంటే 23 మంది మొదటిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 73 ఏళ్ల ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు వయసులో పెద్దవారైతే 29 ఏళ్ల హరిప్రియా నాయక్ అతి తక్కువ వయస్కురాలైన ఎమ్మెల్యే. శాసనసభలో అడుగు పెడుతున్న వారిలో 6 మహిళలు, 8 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు.